గుడ్ ఈవినింగ్ అండి. మనం ఇప్పుడు పిఎం శ్రీ యాప్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్, సిఆర్సి గ్రాంట్, ఎంఆర్సి గ్రాంట్ మరియు పిఎం శ్రీ స్కూల్స్కి వచ్చినటువంటి గ్రాంట్స్ని బిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మనకి పిఎం శ్రీ యాప్లో ఇంతకుముందు మనం అన్ని గ్రాంట్స్కి సంబంధించి ఎస్టిమేషన్స్ మనం వేయటం జరిగింది. వాటికి ఇప్పుడు మనం బిల్స్ పెట్టమని చెప్పేసి మన స్టేట్ ఆఫీస్ నుంచి అడుగుతూ ఉన్నారు. కనుక మనం ప్రతిదానికి బిల్స్ అప్లోడ్ చేయాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పిఎం శ్రీ యాప్ని మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ మనం ఎంటర్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది ఒక స్కూల్ యొక్క లాగిన్ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మనకి క్యాప్చర్ ఓచర్ బిల్ అని ఉండిద్ది. కాంపోజిట్ స్కూల్ గ్రాంట్, పిఎం శ్రీ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్, కేజీబీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూటిలైజేషన్ గ్రాంట్, అదర్ గ్రాంట్స్, స్కూల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పెండిచర్ ట్రాకర్, సాచురేషన్ ఇండికేటర్స్ ఇవి ఉంటాయి. దీంట్లో మనం ఇప్పుడు ఈ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాం. ఇది ఓపెన్ చేసుకుంటే 2025-26 అని వస్తుంది. దాన్ని ప్రొసీడ్ అవుతాం. ప్రొసీడ్ అని చెప్పేసి అన్న తర్వాత మనం ముందుగా ఎస్టిమేషన్స్లోకి వెళ్ళాలి. ఎస్టిమేషన్స్లోకి ఇక్కడ మనం వేసినటువంటి ఎస్టిమేషను అప్రూవ్డ్ బై ఎస్పీడి అన్న వచ్చిన వాటిని మనం బిల్స్ అప్లోడ్ చేయడానికి వస్తుంది, లేకపోతే రాదనమాట. కనుక అదొకసారి గమనించాలి. మనం తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ పీస్ రెజల్యూషన్ చేసేసాం. మనం బిల్ క్యాప్చరింగ్లోకి వెళ్తాం అనమాట. బిల్ క్యాప్చరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 25,000కి ఎస్టిమేషన్ వేసాము. కానీ మనకి 50% గ్రాంటే వచ్చింది. కనుక 50% గ్రాంట్కి మనం బిల్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దానిని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. బిల్స్ అప్లోడ్ చేయబోయే ముందు మనం బిల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని 2025 ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకి. అప్పటి నుంచి డేట్ వైజ్గా మనం బిల్స్ని రెడీ చేసుకోవాలి. ప్రతి దానిపైన హెచ్ఎం గారు సిగ్నేచర్ చేసి స్టాంప్ వేయాలి. తర్వాత దానికంటే పైన మనం ప్రతి బిల్లు మీద పెయిడ్ అండ్ క్యాన్సిల్డ్ బై మీ అని రెడ్ పెన్నుతో రాసుకోవాలి. రాసుకుని వాటిని వైట్ పేపర్ మీద అంటించి సిద్ధం చేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా డేట్ వైజ్గా ఒక్కొక్కటిగా మనం బిల్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. మొట్టమొదటిగా బిల్ నెంబరు వేసుకోవాలి. బిల్ నెంబర్ ఫస్ట్ బిల్ నెంబర్ ఎంత అయితే అంత వేసుకుంటాం. నేను ఇప్పుడు 01 అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. దానికి మనం బిల్లు డేటు వేసుకోవాలి. ఆ డేట్ని ప్రకారం మనం ఒక బిల్లు చేద్దాం. సెప్టెంబర్ 11 అని వేసుకోండి. సెప్టెంబర్ 11 అని వేసుకుంటే బిల్ అమౌంట్ వచ్చేసి ఒక 4,000 ఉంది. ఆ బిల్లుని వేసుకున్న తర్వాత బిల్లుని మనం ఇక్కడ నా దగ్గర ఒక బిల్లు ఉంది. అది మోడల్గా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అది ఒకసారి చూడండి. ఫోటో కరెక్ట్గా ఫోటో తీయాలి. కరెక్ట్గా తీయాలన్నమాట. ఫోటో మిస్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగ రైట్ మార్క్ కొట్టేస్తే మనకి అట్లా అవుతుంది. మనం అది చేసిన తర్వాత ప్రొసీడ్ అంటాం. ప్రొసీడ్ అన్న తర్వాత ఇది టెలిఫోన్ బిల్లు కాబట్టి మెయింటెనెన్స్లో మనకి ఎస్టిమేషన్స్ దేంట్లో అయితే మనం వేసామో దాంట్లో మనం చూసుకోవాలి. అది చూసుకుని పెట్టాలన్నమాట. నేను మెయింటెనెన్స్లో
ఈ 4000 పెడుతున్నాను. 4000 పెట్టి దాన్ని ప్రొసీడ్ అని చెప్పేసి కొట్టిన తర్వాత మనం ఏదైతే బిల్లు తీసామో దానికి సంబంధించినటువంటి ఐటెంని మనం ఫోటో తీయాలి. ఇక్కడ అది గమనించండి. ఈ మనకి ఈ ఫోటో మనం బిల్లుని ఫోటో క్యాప్చర్ చేసాం. తర్వాత ఇక్కడ మనం ఐటెంని క్యాప్చర్ చేయాలి. చాలామంది ఐటెంని క్యాప్చర్ చేయకుండా మళ్ళీ కూడా బిల్లే పెడుతున్నారు. అది కుదరదండి. ఎస్పీడీ ఆఫీస్ నుంచి మనకి చెప్పారు అది చేయకూడదు అని. దాన్ని మనం ఏదైతే మనం తీసామో దానికి ఐటెం ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఫోటో తీయాలన్నమాట. ఒకసారి గమనించండి. ఇప్పుడు తీసినటువంటి బిల్లు ఆ బ్రాడ్బ్యాండ్ది కనుక ఆ బ్రాడ్బ్యాండ్ ఫోటో తీసి అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ కనుక కొడితే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మనం మళ్ళా బిల్ క్యాప్చరింగ్లోకి వెళ్ళాలా. మళ్ళా బిల్ నెంబర్ 02 వేసుకుని బిల్ డేట్ వేసుకొని బిల్ అమౌంట్ సేమ్ అదే విధంగా మనం బిల్స్ సబ్మిట్ చేయాలి. ఆ రకంగా చేసినవి మనకి ఎంఈఓ లాగిన్కి వెళ్తాయి. ఎంఈఓ లాగిన్లో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. వారు ఫార్వర్డ్ చేసినటువంటివి ఆడిట్ టీం దగ్గరికి వెళ్తాయి. స్టేట్లో ఆడిట్ టీమ్స్ ఉంటారు. వాళ్ళ ప్రతి ఒక్క బిల్లుని కూడా వెరిఫై చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తూ ఉన్నారు. కనుక గమనించండి. చక్కగా బిల్స్ చేసే విధంగా చూడండి. ఏదైనా సందేహాలు ఉంటే తెలియజేయగలరని మనం చేస్తూ ఉన్నాను.